ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళినా, ఏదైనా ట్రిప్కు, ఆఫీస్కు, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి తాళం వేసి వెళ్తుంటాం. ఎవరు లేని సమయంలో దొంగలు పడతారనే భయం ఉంటుంది. అలాంటప్పుడు పక్కింటి వారికి ఒక కన్ను వేసి ఉంచమని చెప్తుంటాం కదా. ఒక ఇంటికి డోర్లు లేకపోతే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే భయంగా ఉంది. సేఫ్టీ ఏమాత్రం ఉండదు. కానీ ఓ ఊర్లో మాత్రం దీనంతటికీ భిన్నంగా కనిపిస్తోంది. ఆ గ్రామంలోని ఏ ఒక్క ఇంటికి తలుపులు లేవు. అయినా కూడా వారు హ్యాపీగా జీవిస్తున్నారు. ఒడిశాలో ఉన్న ఆ గ్రామం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులే దేశం మొత్తం ఉంటే బాగుండు అని నెటిజన్లు కామెంట్లలో రాసుకొస్తున్నారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో సియాలియా గ్రామం ఉంది. ఈ ఊరికి వెళ్తే విచిత్రంగా ఉంటుంది. గ్రామంలో ఉన్న ఏ ఇంటికి తలుపులు ఉండవు. డోర్లెస్ విలేజ్గా పేరొందిన ఈ గ్రామం స్పెషల్గా నిలుస్తోంది. మెయిన్ డోర్ ఒక్కటే కాదు, ఇళ్లలోని బెడ్రూమ్, వంటగది, స్టోర్ రూమ్ ఇలా ప్రతి రూమ్కు డోర్లు ఉండవు. కేవలం చెక్కలు లేదా తెరలను అడ్డుగా పెట్టుకుంటున్నారు గ్రామస్తులు. గ్రామదేవత ఖైరా ఖైదేవి తమని రక్షిస్తుంటుందని వారు నమ్ముతున్నారు. సియాలియాలో ఉత్తరాన ఖైరా ఖైదేవి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారి గర్భగుడికి పైకప్పు కూడా ఉండదు. ఇక్కడ అమ్మవారికి సూర్యకాంతంటే ఇష్టమని, అందుకే పైకప్పు ఉండదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇలా ఇళ్లకు తలుపులు లేకపోతే దొంగలు రెచ్చిపోతారు. కానీ విచిత్రంగా ఈ ఊర్లో మాత్రం ఒక్క దొంగతనం కూడా జరగడం లేదట. తమకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇంతటి ప్రత్యేకత ఉన్న సియాలియా గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామంటున్నారు. ఏళ్ల నుంచి ఇదే విధంగా తాము జీవనం సాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇళ్లకు తలుపులు లేకపోయినా రాత్రివేళ నక్కలు, ఇతర జంతువులు ఇళ్లలోకి దూరకుండా కొంతమంది ఇళ్ల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తాము వంటకు వెదురు కర్రలను మాత్రమే వినియోగిస్తామని, అది తమ సంప్రదాయమని చెబుతున్నారు. ఏదేమైనా సేఫ్టీ లాకర్లను కూడా పగలగొట్టి చోరీలు చేస్తున్న కాలంలో డోర్లు కూడా లేకుండా ఈ గ్రామస్తులు నిర్భయంగా జీవనం సాగించడం గొప్ప విషయం.